అందరినీ వెల్కమ్ చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి మన రోటరీ ప్రెసిడెంట్ అయిన కౌన్సిలర్ గారిని వేదికని అలంకరించాల్సిందిగా కోరుచున్నాను. వీరికి పుష్పగుచ్చం ఇవ్వాల్సిందిగా ఇంకొక కౌన్సిలర్ని కోరుచున్నాను. పతంగయ్య గారిని వేదికని అలంకరించాల్సిందిగా కోరుచున్నాను. అయితే మా సెక్రటరీ అయిన రేణుకాదేవి గారిని వేదికని అలంకరించాల్సిందిగా కోరుచున్నాను. వీరికి పుష్పగుచ్చంగా మా ధనలక్ష్మిని కోరుచున్నాను. క్లాప్స్ కొట్టండి. వేదికని అలంకరించాల్సిందిగా కోరుచున్నాను. అన్నకు మా శ్రీవాణి గారు పుష్పగుచ్చమును ఇవ్వవలసిందిగా కోరుచున్నారు. మిసెస్ సుబ్రహ్మణ్యం గారిని ఉమర్ షాప్ని వేదికని అలంకరించాల్సిందిగా కోరుచున్నాను. సెక్రటరీ అయిన రఫీ అన్న గారిని పిలుస్తున్నాను. ప్రశాంతి గారిని కోరుచున్నాను. సరితాన్ని కోరుచున్నాను. గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుచున్నాను. ఇవ్వవలసిందిగా అనితాని కోరుకుంటున్నాను. అయినా కౌసర్కి కాలర్ని అలంకరించాల్సిందిగా సెక్రటరీ గారు చైర్మన్ గారికి కాలర్ అలంకరించాల్సిందిగా మన పాస్ట్ డీసీ అయిన మాధవి మేడంని కోరుచున్నాను. ఇంటర్వ్యూ ప్రేయర్ ధన చేయవలసిందిగా కోరుచు. Never let us forget that we are all the children, notwithstanding the difference in our culture and creeds. Endow us with a desire to serve our fellow men, remembering that we too often need help whenever or wherever the need for service arises. Help us to be ready to serve, endeavoring to make our badge of inner will worthwhile, ensuring that we have not lived in vain. సభకు అలంకరించిన ఈరోజు రోటరీ ప్రెసిడెంట్ డిస్ట్రిక్ట్ చైర్మన్ సుష్మా మేడం గారికి, పాస్ట్ డీసీ అయిన మాధవి మేడం గారికి, రోటరీ ప్రెసిడెంట్ సుబ్బు అన్న గారికి, రోటరీ సెక్రటరీ రవి అన్న గారికి, డిఐఆర్ అయిన నా కుమారుడైన ఉమర్ షాద్ గారికి, మన సెక్రటరీ రేణుకా గారికి, ఇక్కడికి వచ్చిన రోటరీ క్లబ్ సభ్యులకి మరియు ఇన్నర్వీల్ సభ్యులకి ప్రతి ఒక్కరికి ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెల్కమ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు 101 ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు అఫీషియల్ విజిట్కి మేడము మనకి
ఈ అవకాశం ఇచ్చినారనేసి నాకు చాలా హ్యాపీగా ఉంది. మన ఇన్నర్వీల్ క్లబ్ తరఫున అందరి తరఫున నేను మేడంకి థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇప్పటి వరకు మనం 6 months బాగా ఎనర్జెటిక్గా ఎంజాయ్మెంట్గా అందరూ నాకు సపోర్ట్ చేశారు. రోటరీ ఇన్నర్వీల్ మెంబర్స్, నెక్స్ట్ మన ఫ్యామిలీ అందరూ నాకు హెల్ప్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. ఈరోజు ఈ 6 monthsలో మనము దాదాపుగా 58 ప్రోగ్రామ్స్ చేశాము. నెక్స్ట్ అలాగే జరగబోయే 6 monthsకి కూడా మీరందరి సపోర్ట్ నాకు కావాలి అనేసి నేను మరీ అడుగుతున్నాను. ఇలాగే ఈ 6 months కూడా ఇలాగే ఎనర్జెటిక్గా ఎంజాయ్మెంట్గా మన ప్రోగ్రాము ఈ ఇయర్ కంప్లీట్ చేసుకుందాము. మీరందరూ సపోర్ట్ ఇవ్వండి. ఈరోజు 2 స్వింగ్ మిషన్స్ కూడా ఇస్తున్నాము. ఒకటి వచ్చేసి క్లబ్ తరఫున, ఒకటి నేను పర్సనల్గా ఇస్తున్నాను. అసలు 15 years నేను మ్యారేజ్ అయిన తర్వాత బయటికి 15 years తర్వాత నేను బయటికి వచ్చాను. ఇన్నర్వీల్ నుంచి నేను బయటికి వచ్చాను అనమాట. అత్తమ్మ 6 months బ్యాక్ ఎక్స్పైర్ అయ్యారు. నేను మా మామయ్యకి ఎంత చెప్పినా కానీ నాకు ఇంత ఫ్రెండ్స్ ఇచ్చారు, ఇంతమంది ఫ్రెండ్స్ ఇచ్చారు, ఎంత చెప్పినా తక్కువే. అది మా ఇళ్ళలో అయితే అస్సలు బయటికే పంపించరు. నాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చిన మా ఇంటి ఫ్యామిలీకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా హస్బెండ్ అంటే బెటర్ హాఫ్. ప్రతి ఒక్క దానికి నాకు సజెషన్స్ ఇస్తూ ప్రతి ఒక్క దానికి సపోర్ట్గా ఉన్నారు. అలాగే మా అబ్బాయి నాకు అందరూ హెల్ప్ఫుల్గా ఉన్నారు. మేడం కూడా ప్రతి ఒక్క దాంట్లో ఇప్పుడు మనకి ఏమైనా ప్రోగ్రామ్ చేయాలంటే కూడా పైనుంచి మనకి అఫీషియల్గా మనకి అనౌన్స్ ఇచ్చేస్తారు. మేడం కూడా బాగా స్టార్టింగ్ అయినప్పటి నుంచి కూడా మనకి మేడం సలహా బాగానే ఇస్తున్నారు. ప్రతి ఒక్కటి మేడం మీదుగా ప్రతి ఒక్క సర్వీస్ ప్రోగ్రామ్ కూడా మేడం చెప్పినట్లుగానే జరుగుతూనే ఉన్నాయి. మన ఒక్క క్లబ్బే కాదు, ప్రతి ఒక్క క్లబ్లో కూడా ప్రతి ఒక్కరు యాక్టివ్గా ఉన్నారు. ఇన్నర్వీల్ అంటేనే అసలు మన 316 డిస్ట్రిక్ట్ చాలా యాక్టివ్గా ఉంది, చాలా బాగా చేస్తున్నారు అందరూ. అసలు ఇంతవరకు అట్లాంటి మెసేజ్ నేను చూసానో లేదో నాకు తెలియదు. వెంటనే ఫాస్ట్గా దానికి అయితే అసలు వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో అంత బిజీ మూమెంట్లు కూడా మెసేజెస్కి రిప్లై ఇవ్వడం చాలా తక్కువ. ఇప్పుడు మెసేజ్ ఇస్తానే మేడం వెంటనే నాకు రిప్లై వచ్చేస్తుంది. థ్యాంక్ యూ మేడం. ఇలాగే ఈ 6 months కూడా నాకు అందరూ సహకరిస్తానని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు కేక్ కటింగ్ ఉంటుంది. ఫస్ట్ దానికంటే ముందు కౌసర్ గారు ఇన్నర్వీల్ డే గురించి క్లుప్తంగా చెప్తారు. ఈ ఇయర్ వచ్చేసి 101 year మనం ఉంటున్నాము. మనకి 101 year ఈ ఇయర్ ఎట్లా January 10th ఎందుకు సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అనేసి నేను కొద్దిగా చెప్తాను. The first official Innerville meeting was held on 10th. Proposed the Innerville Day should be celebrated on 10th January each year. Innerville come to India with 2 formations of Innerville Club of Ahmedabad in 1955. The first district in India, November 75, was formed in 1965. Now called District 305, second District 315 in 1966, third District 317 in 1967-68, and the fourth District 310 in 1968-69. Innerville in over 100 countries with more than 4,000 clubs and over 1,20,000 members. 4th February 2024. Thank you. ప్రాబ్లం అంతా మనము అప్లోడ్ చేసాం కదా మేడం, దానికోసం అంతే ఆగమే. Happy birthday. Happy birthday, be blessed every day.
Happy birthday to you. Be blessed every day. When I'm with you, we'll be with you by your side every day. తీసిన మా సైడ్ నుంచి ఓకే జస్ట్ ఇన్నర్ వీల్ డే 101 ఇయర్స్ అయిన సందర్భంగా మనం ఏది చెప్తే అది కాఫీ తాగమంటే కాఫీ తాగుతున్నాం, టీ తాగమంటే టీ తాగుతున్నాం. ఏనండి, మనము ఎన్ని ప్రోగ్రామ్స్ చేసుకున్నాము చక్కగా 58 దాదాపు. ఆఫీస్ పేరెంట్స్ చక్కగా మాకు సపోర్ట్ చేస్తున్నారు. మా అనిత అయితే ఎక్కడ ఉంటుందండి, వాణి తను ట్రెజరర్ అయినందుకు నాకు ఎంతో హ్యాపీగా ఉంది. ఎందుకంటే ప్రతి మంత్ ఎవ్రీ మంత్ మనం బడ్జెట్ మెయిన్, ఏ ప్రోగ్రామ్ చేసినా ఫస్ట్ బడ్జెట్. ఆ బడ్జెట్ అనేది సక్రమంగా మనం కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే మన క్లబ్ ఇంకా ముందుకు తీసుకెళ్ళగలచ్చు అనేది నా అభిప్రాయం. తర్వాత మా ఎస్ఓ ప్రశాంతి ఎక్కడుందో, ప్రశాంతి తను సరదాగా మాట్లాడుతుంది, నాకు అది బాగా నచ్చుతుంది. ఓకేనండి, తను యాక్చువల్గా. తర్వాత మా మెంబర్స్ అండి, మెయిన్ మా బ్యూటిఫుల్ మెంబర్స్ చాలా చాలా ఎంత బాగున్నారు చూడండి, చక్కగా నవ్వండి, స్మైల్ ఇవ్వండి. అందరూ మాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఇంకా హ్యాపీగా ఉంది, ఎలా హ్యాపీగా ఉంది. ఇంకా మాకు అందరికీ ఇంకా 6 months ఉంది.
ఆ 6 months కూడా మీరంతా మాకు ఈ సపోర్ట్ ఇవ్వగలిగితే మాకు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్, మంచి సేవా కార్యక్రమాలు చేయగలిగాం. ఓకేనండి. తర్వాత ఈ ప్రోగ్రామ్స్ రిపోర్ట్ చదువుతున్నాను. ఇది మనం జూలై స్టార్టింగ్ అండి, మనం ప్రమాణ స్వీకారం అయిపోయినాక 1 జూలై 1వ తారీఖున డాక్టర్స్ డే సందర్భంగా మనం డాక్టర్స్ని సన్మానించడం జరిగింది. ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది. సెకండ్ ప్రోగ్రామ్ జూలై 7th ఫస్ట్ లేడీ 25th 26th వేదా మేడం చేతుల మీదుగా ఇన్స్టాలేషన్ జరుపుకున్నాం. అదే రోజున 10 న్యూ మెంబర్స్కి 10 ప్లాన్స్ మరియు వేదా మేడంకి 1 ప్లాంట్ ఇవ్వడం జరిగింది. జూలై 10వ తేదీన థర్డ్ ప్రోగ్రామ్. జూలై 10వ తారీఖున ప్రెసిడెంట్ కౌశల్ గారి సహకారంతో జీవనాలయానికి 2-in-1 ఎక్సర్సైజ్ మెషిన్ ఇవ్వడం జరిగింది. జూలై 23rd ఆషాఢ మాసం సందర్భంగా ఐడబ్ల్యూసీ మెంబర్స్ అందరం కలిసి మెహందీ ప్రోగ్రాం చక్కగా జరుపుకున్నాం. 5th ప్రోగ్రామ్ జూలై 28 న్యూట్రిషన్ అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. 1వ తారీఖున ఆడవారి ఉపాధి కోసం మెహందీ డిజైనింగ్ ఫస్ట్ మంత్ కోర్స్ స్టార్ట్ చేయడం అనేది. ఈ కోర్సు నిజంగా మెహందీ అని చాలా మంది జాయిన్ అయ్యారు. ఇది మంచి పేరు వచ్చిందండి ఊళ్ళో. నాకు తెలిసి నన్నైతే చాలామంది కాంటాక్ట్ అయ్యారు, మాకు బాగా నేర్పిస్తున్నారు మీ టీచరు అని చాలామంది జాయిన్ అయ్యారు. ఆగస్ట్ 4th బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ నందు అవేర్నెస్ కల్పించి బ్రెడ్స్ మరియు ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఆగస్ట్ 4th ఐడబ్ల్యూసీ సభ్యులందరూ కలిసి ఫ్రెండ్షిప్ డే చేసుకోవడం జరిగింది. ఆగస్ట్ 11th డిఎండి క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇందులో 130 మందికి టెస్టులు చేయడం జరిగింది. ఇది కూడా గ్రేటేనండి. బిఎండి క్యాంప్ అంటే అంత ఈజీ ఏం కాదు, ఎందుకంటే 1500 పర్ హెడ్ 1500 పే చేసి మనం టెస్ట్ చేస్తారు, మనం ఫ్రీగా ఇస్తున్నాం. ఇదైతే అందరు క్లాస్ పట్టండి. ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే జరుపుకున్నాం. అదే రోజున రోడ్ సైడ్ విలేజ్ నుంచి వచ్చి పండ్లు అమ్ముకునే వారికి స్టీల్ బాక్సెస్ ఇవ్వడం జరిగింది. ఆగస్ట్ 17th డాక్టర్ మౌనికాకి సంబంధించిన ఐడబ్ల్యూసీ మెంబర్ జస్టిస్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఆగస్ట్ 24th శ్రీవాణి స్మార్ట్ స్కూల్ నందు 150 క్రయాన్స్ ఇవ్వడం జరిగింది. ఆగస్ట్ 26th కృష్ణాష్టమి సెలబ్రేషన్ శ్రీవాణి స్మార్ట్ స్కూల్లో నిర్వహించడం జరిగింది. 29 తెలుగు దినోత్సవం సందర్భంగా ఎస్ఏ రైటింగ్ నిర్వహించి మొదటి మరియు రెండవ బహుమతులు ఇవ్వడం జరిగింది. ఆగస్ట్ 29th స్పోర్ట్స్ డే సందర్భంగా కస్తూర్బా స్కూల్ నందు అండర్ 14 మరియు 17లో స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అయిన 4 అమ్మాయిలకి బహుమతులు ఇవ్వడం జరిగింది. ఆగస్ట్ 31st ఫస్ట్ మంత్ మెహందీ కోర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా నేర్చుకున్న వారందరికీ సర్టిఫికెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మనం ఓన్లీ జూలై ఆగస్టే 16 ప్రోగ్రామ్స్ చేస్తామండి. సెప్టెంబర్ 1st రాఖీ పండుగ సెలబ్రేషన్ రోటరీ క్లబ్ సభ్యులతో జరుపుకున్నాం. దీనికి కానీ రోటరీ క్లబ్ సభ్యులు బహుమానంగా 33,333 అన్నిటికీ హైప్రైజ్ ఇవ్వడం జరిగింది. నిజంగా రోటరీ క్లబ్ సభ్యులకి నాకు చాలా థ్యాంక్స్ అండి, చాలా పెద్ద థ్యాంక్స్. అందరూ నిజంగా వాళ్ళు హెల్ప్ చేయండి, మనము ఈ ఇంటరాక్ట్ క్లబ్ అనేది స్టార్ట్ చేయడం వాళ్ళ సపోర్ట్ చాలా మనకి బెనిఫిట్ అయింది. ఎందుకంటే వాళ్ళు లేని మనం చేయలేమని కాదు, కానీ వాళ్ళ సపోర్ట్ ఉండాలి మెయిన్. ఇంటరాక్ట్ క్లబ్ వారికి 1000 ఇవ్వడం జరిగింది. అదే రోజున తాడిపెట్టిలో జరుగుతున్న నేషనల్ యాంథమ్ ప్రోగ్రామ్కి మా రోటరీ డిస్ట్రిక్ట్ 3160లో పబ్లిక్ ఇమేజ్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చినందున కమిటీ చైర్మన్ కిషోర్ గారికి మరియు సెక్రటరీ సుబ్రహ్మణ్యం గారికి
ఇవ్వడం జరిగింది. నిజంగా ఇదైతే చాలా మంచి ప్రోగ్రాం అండి. జనగణమన ప్రోగ్రాం అనేది ప్రతి ఊళ్ళో పెడితే కూడా ఇంకా మంచిది. సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే సందర్భంగా ఇద్దరు టీచర్స్కు సన్మానించి ఇన్నర్విల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 8వ తేదీన ఫిజియోథెరపీ డే సందర్భంగా టెస్టులు నిర్వహించి డాక్టర్స్కి సన్మానించడం జరిగింది. సెప్టెంబర్ 9వ తేదీన ఇన్ డే IIMM సందర్భంగా ఆర్పిజి స్కూల్ నందు నోట్బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. అదే రోజున పిల్లలకి గుడ్ అండ్ బ్యాడ్ టచ్ల గురించి మహిళా పోలీస్ అవగాహన కల్పించడం జరిగింది. ఇటువంటి మంచి ప్రోగ్రామ్స్ నిజంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది ఆడపిల్లలకి చాలా మంచి ప్రోగ్రామ్ అండి. ఇట్లాంటివి నిజంగా ఇట్లాంటివన్నీ టచ్ బ్యాడ్ టచ్ అనేది ఖచ్చితంగా ప్రతి ఆడపిల్లకు తెలియాల్సిందేనండి. చిన్నప్పటి నుంచి మనం ఎలాగో నేర్పిస్తాము, కానీ ఇట్లా పూర్తిగా అవగాహన కల్పించడం అనేది మన ఇన్నర్వీల్కి అంటే ఇన్నర్వీల్కి అవకాశం వచ్చినందుకు చాలా గ్రేట్. సెప్టెంబర్ 16వ తేదీన ఫస్ట్ వీక్ శారీ డ్రేపింగ్ క్లాస్ నిర్వహించడం జరిగింది. సెప్టెంబర్ 17వ తేదీన విజయవాడ వరద బాధితులకు రోటరీ మరియు ఇన్నర్వీల్ క్లబ్స్కు కలిసి 1 lakh CM రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగింది. ఏం కాదండి, నాకు తెలిసి రోటరీ క్లబ్ మరియు ఇన్నర్వీల్ వాళ్ళు కలిసి ఇది చేయడము, ఈ ప్రోగ్రాం అనేది చాలా మంచి ప్రోగ్రాం. వరద బాధితులకు అనేది చాలా సఫర్ అవుతుంటారండి. వరదలు వచ్చినప్పుడు వాళ్ళు మనం ఎంతో కొంత మనకు తోచినంత ఇచ్చినాం చూడండి, అది బాగుంది. ఆగస్టు 18న IWC వారిచే టెక్ కాలేజీ నందు డాక్టర్ నుర్షత్ మేడం గారిచే అమ్మాయిలకు సర్వైకల్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఇప్పుడు ఈ క్యాన్సర్ గురించి చెప్పుకోవాల్సింది చాలా ఉంది, కాకపోతే కొంచెంగా చెప్తానండి. నిజంగా క్యాన్సర్ వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. ఎక్కువ అయిపోయినాయంట. మన ఇండియాలోనే 2nd ప్లేస్ ఉందంట క్యాన్సర్ అనేది. ఎక్కువగా లేడీస్కి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఈ మధ్య బాగా వింటున్నాము. ఏం లేదండి, మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఫుడ్, లైఫ్ స్టైల్, హెల్తీ ఫుడ్ మెయిన్, హెల్తీ పాజిటివ్ థింకింగ్, ఇవన్నీ ఉంటే మీ క్యాన్సర్ అనేది మన దగ్గరికి రాదనేది ఇది డాక్టర్సే చెప్పినారు. ఇది విన్నాను నేను యూట్యూబ్లో. ఆగస్ట్ 29న హార్ట్ డే సందర్భంగా హార్ట్ పేషెంట్కి 2000 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అక్టోబర్ 1వ తేదీన ఇన్నర్వీల్ ప్రెసిడెంట్ అయిన కౌశర్ బేగం వారి 2 కుమారులు బర్త్డే సందర్భంగా శ్రీకృష్ణ ఓల్డ్ ఏజ్ హోమ్ నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అక్టోబర్ 2వ తేదీన గాంధీజీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించి క్యాన్సర్ పేషెంట్కి 7,000 ట్రీట్మెంట్ కోసం ఇవ్వడం జరిగింది. అలాగే ఇంటరాక్ట్ మరియు రోటరాక్ట్ వారిచే నిర్వహించిన కోస్ట్ టు కోస్ట్ 3.0 ప్రోగ్రాం స్వచ్ఛ భారత్ చేయడం జరిగింది. అక్టోబర్ 19వ తేదీన కిడ్నీ పేషెంట్కు నెలకు సరిపడే సరుకులు ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 20వ తేదీన అంగన్వాడీ స్కూల్ నందుకు పిల్లలకు కలరింగ్ బుక్స్, బాడీ పార్ట్స్ బోర్డ్ మరియు బిస్కెట్స్ ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 25th గర్ల్స్ హై స్కూల్ నందుకు సెల్ఫ్ డిఫెన్స్ అండ్ మోరల్ వాల్యూస్ యొక్క అవగాహన మహిళా పోలీసుచే కల్పించడం జరిగింది. అక్టోబర్ 26వ తేదీన పెంగ్విన్ మాంటిసోరీ స్కూల్ నందు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకి ఓజోన్ లేయర్ మరియు డైవర్సిటీ గురించి ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ నిర్వహించి విజేతకి మెమోంటో ఇచ్చి పార్టిసిపేషన్ అందరికీ పెన్స్ ఇవ్వడం జరిగింది. నవంబర్ 1వ తేదీన మగ్గం వర్క్ 1 month కోర్సు నిర్వహించడం జరిగింది. నిజంగా ఈ మగ్గం వర్క్ మా తాడపత్రి క్లబ్లో 3 years నుంచి చేస్తున్నాం మేడం.
ఎప్పుడు కూడా 30 మెంబర్స్ తక్కువ లేదు. నిజంగా ఇది చాలా అప్రిషియేట్. ఇది ఆడవాళ్ళకి చాలా మంచి ఉపాధి మేడం. ఇప్పుడు నవంబర్ 3వ తేదీన దివాళీ మరియు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నాం. 11వ తేదీన రోడ్ సైడ్ ఉంటున్న వారికి 15 బెడ్షీట్ ఇవ్వడం జరిగింది. నవంబర్ 14వ తేదీన చిల్డ్రన్స్ డే సందర్భంగా నగరూరుకు చెందిన జెడ్పీహెచ్ స్కూల్ నందు 20 మంది విద్యార్థులకు 10th క్లాస్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే స్టడీ మెటీరియల్స్ ఇవ్వడం జరిగింది. నవంబర్ 17వ తేదీన కార్తీక మాసం సందర్భంగా రోటరీ క్లబ్ సభ్యులతో కలిసి వనభోజనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నవంబర్ 20వ తేదీన అంగన్వాడీ స్కూల్ నందు 30 ప్లేట్స్, స్లేట్ పెన్సిల్స్ మరియు చాక్లెట్స్ ఇవ్వడం జరిగింది. నవంబర్ 27వ తేదీన 2 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ ఇవ్వడం జరిగింది. నవంబర్ 30వ తేదీన మగ్గం వర్క్ నేర్చుకున్న వారికి బహుమతులు మరియు సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 4th బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్న పేషెంట్కి 5,000 ఆర్థిక సహాయం చేయడం జరిగింది. డిసెంబర్ 12వ తేదీన పెద్దపప్పూరికి చెందిన జెడ్పీహెచ్ స్కూల్ నందు 20 మంది విద్యార్థులకి ఇన్నర్ వీల్ లోగోతో 20 స్పోర్ట్స్ డ్రెస్సెస్ పంపిణీ చేయడం జరిగింది. డిసెంబర్ 13వ తేదీన చెన్నైకు చెందిన గుకేష్ వరల్డ్ చెస్ ఛాంపియన్ ను ఇన్స్పైర్ మరియు ఎంకరేజ్ ఐడబ్ల్యూసి తరఫున అశోక్ పిల్లర్ సర్కిల్ నందు బ్యానర్ కట్టడం జరిగింది. డిసెంబర్ 16వ తేదీన 2 వారాలకు శారీస్ కుచ్చుల క్లాసెస్ నిర్వహించడం జరిగింది. ఈ శారీస్ కుచ్చులు కూడా మంచి ఉపాధి ఇప్పుడు మేడం